జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని మాటలు వినడానికి సిద్ధపడతాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమయంలో మన యొక్క వాక్య భాగం నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమును చాలా జాగ్రత్తగా చదువుకుందాం. చదువు. ఏదైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడికి ప్రభావములు శుభాలు వందనాలు తెలియజేయించున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న ఒక మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించు. అంటే జీవించటము అనేది చాలా విలువైనది. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గరికి అపవాది వచ్చి, ఇదిగో నీకు ఆకలి అవుతున్నది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పాను. వెంటనే యేసు ప్రభు ఒక మాట ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. అంటే ఈ మాట మీరు అర్థం చేసుకుంటే, ఈరోజు ఈ మాట సమాజంలోకి వెళ్ళి చెబితే ఎవరైనా నమ్ముతారమ్మా? మనుషుడు రొట్టె వలన కాదు జీవించేది, దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన అంటే ఎవరైనా నమ్ముతారా? తిండి లేకపోతే ఎలా బతుకుతాము? కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంటే, విశ్వాసము మూలముగా జీవిస్తాడంటే, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఉన్నా లేకపోయినా ఆయనే బ్రతికిస్తాడని బతుకుతాడంటే. నీతిమంతుడు ఎలా బతుకుతాడంటే, మనమందరినీ ఎలా ఆలోచిస్తామంటే, మనుషుడు బ్రతకడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఇవన్నీ మనకు కావాలి, ఇవి మనంతటా మనమే స్వదాగా సంపాదించుకోవాలి, ఇవి లేకపోతే మనం బ్రతకలేమని మనం అనుకుంటున్నాం. ఇక్కడ నీతిమంతుడు ఏం చేస్తాడంటే, విశ్వాసం వలన జీవిస్తాడని చెప్పారు. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసం అంటే నమ్మకము. నమ్మటం అంటే ఏంటి? ఇప్పుడు విశ్వాసం అంటే నమ్మకం అని చెప్పారు. నమ్మటం అంటే అదే నాకు మీరు చెప్పేది కరెక్ట్ కాదు. నమ్మటం అంటే కొంతమంది కొన్ని విషయాలు చెప్తారు, కొంతమంది చెబితే ఎలా ఉంటుందంటే ఏమంటారంటే, పెద్దలు చెప్తుంటారు అప్పుడప్పుడు, వాడు నీళ్ళు అంటే 100 కూడా ఉంటుందంట. వాడి మాట నమ్ముతురా? ఇది నమ్మకం లేకపోవడం అని. నమ్మటం అంటే వాడు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నమ్మటం అంటే ఏంటంటే, దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనము రొట్టె వలన బతుకుతున్నామని నమ్ముతున్నామా, దేవుని వలన బతుకుతున్నామని నమ్ముతున్నామా? బాగా ఆలోచించాలి.
రొట్టె వలన బ్రతుకుతున్నామని నమ్ముతున్నామా, దేవుడి వలన బ్రతుకుతామని నమ్ముతున్నామా? దేవుడి వలన బ్రతుకుతాం. దేవుడి వలన బ్రతుకుతున్నామని నమ్మినప్పుడు ఆయన ఏమన్నాడంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయం మీకు చెప్తాను, బాగా గమనించి ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ రోజులలో యేసు ప్రభువుని చాలా మంది నమ్మారు. ఎలా నమ్మారంటే, ఏదో నామకార్థం కోసం నమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. క్రియల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నమ్మేవాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా తెలుసా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని రాయబడింది. ఎవరు విశ్వాసం మూలంగా జీవించేది? నీతిమంతుడు. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే గమనిస్తే, మీ అందరికీ నేను చెప్పినట్టుగా మీరందరూ ఆలోచించండి, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నమ్మటము అంటే మీ అందరూ చెప్పాను కదా, ఆడ ఉంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. విశ్వాసం అనేది దేని ఎలా ఉందని చెప్తున్నాడు? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఏంటిదంటే పరలోకం ఉందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఉంది అని నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు ఉంది అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దానికోసమే బతకాలి. నమ్మితే ఏం చేయాలి? దానికోసమే బతకాలి. నమ్మకపోతే దానికోసం బతకాల్సిన పని లేదు. ఇప్పుడు పరలోకం ఉన్నది, పరలోకం నువ్వు పొందాలంటే నీవు దేవుడి మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడతాము. లేపబడిన తర్వాత మనం మంచి చేస్తే పరలోకానికి వెళ్తాము, చెడు చేస్తే పాతాళానికి పోతామని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు నమ్మినప్పుడు ఈ నమ్మిన దాన్ని ఎలా చేయాలంటే రుజువుపరచాలి. నేను ఈ రోజు బ్రతికేది దేవుడి కోసమే అనేది ఎలా ఉండాలంటే, ఇక్కడ మనం చెప్పినట్టుగా అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? అబ్రహాము యొక్క తండ్రి దగ్గర నుంచి పిలిచాడు. ఎక్కడంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. జాగ్రత్తగా మనం చదువుతాం. ఈ మాట చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజులలో దేవుని నమ్మామని చెప్పుకుంటున్నారు, కానీ నమ్మకం అనేది మనుషులలో కనబడటం లేదు. 24వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షేకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులు అందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును, నాహోరును తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఎవరు? నాహోరును అబ్రహాముకు తండ్రి అయినటువంటి ఆయన ఎవరు? తెరహు. ఈయన ఎక్కడ జీవించేవాడంట? నది అద్దరిని, అంటే నది అవతల జీవించి ఇతర దేవతలను పూజిస్తున్నారు. ఎవరు? అబ్రహాం యొక్క తండ్రి, అబ్రహాం యొక్క తల్లి. వాళ్ళు పూజించేది ఇతర దేవతలను. వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ బ్రతుకులు వేరు, వాళ్ళకున్న పరిస్థితులు వేరు. వాళ్ళు అంతా కూడా వేరే రకం ఉంటారు. ఎలా ఉంటారంటే, మనము ఇంతకు ముందు ఎలా ఉన్నామో అంతకంటే బాగుండేవాళ్ళం. మనం ఇంతకుముందు భక్తిలో ఉండేవాళ్ళము, ఆ భక్తిలో కూడా మనం చక్కగా ఉండేవాళ్ళం కాదు కదా. మీరు అనుకోవచ్చు, ఎందుకు లేమని అనొచ్చు. ఏదో శుక్రవారమో, శనివారమో, ఆదివారమో ఒక గంట దూరం ఉపవాసం అంటావు, ఈ రోజు నేను మాంసం తినలేదు, నేను భక్తి అనుకుంటా. అది భక్తి కాదు. అది నువ్వు ఏదో నీ మనసులో పెట్టుకున్నావు, అది భక్తి కాదు. భక్తి అనేది ఎలాంటిదంటే, నీకు ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావో ఆయన చెప్పినట్టుగా చేయటమే భక్తి.
ఇది అర్థం కాలే లోకానికి. అర్థం కాలమే భక్తి పడడం అనుకుంటున్నారు. ఏది భక్తి? దేవుడు చెప్పినట్టు చేయటం భక్తి. దేవుడి పేరు చెప్పుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం భక్తి కాదు. దేవుడి పేరు చెప్పుకొని నీకు నచ్చినట్టు బ్రతకడం భక్తి కాదు. దేవుడిని అడ్డ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఎగరడం భక్తి కాదు. భక్తి అనేది దేవుడు చెప్పినట్టు చేయడమే భక్తి. అన్నాడు అబ్రహాము తన తండ్రి అయినటువంటి తెరా కుటుంబకులు ఇతర దేవతలను ఆరాధించరి. దేవతల పేర్లు చెప్పలేదు, ఇతర దేవతలను ఆరాధించరి. వారు దానిని పూజించిరి. అప్పుడేం జరిగింది చూడండి, దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి, నేను నది అద్దరి నుండి, అంటే నది అద్దరిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? ఇతర దేవతలకు చేస్తున్నారు. వారు నమ్మిన దేవుడు దేవతలకు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అక్కడ పద్ధతులు బట్టి కొంతమంది దేవుడు దేవతలను ఏర్పరచారు. వాళ్ళ ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. ఇదే భక్తి అనుకున్నారు. మన ముందు ఒకటి నడుచుకుంటూ పోతున్నాడు, వాడు కొరడాతో కొట్టుకుంటే మనం కొరడాతో కొట్టుకుంటున్నాం. ఇదే భక్తి అనుకున్నాం. మన ముందు ఒకడు పోతున్నాడు, వాడు నాలుకతో మీద కత్తితో కోసుకుంటే మనము కోసుకుంటున్నాం. ఇదే భక్తి అనుకుంటున్నాం. మన ముందు ఒకడు పోతున్నాడు, నేను ఎగురుతున్నాను, చిందులేస్తున్నాను, ఇదే భక్తి అనుకున్నాడు. వెనకడు కూడా అదే చేస్తున్నాడు. అసలు భక్తి ఏదో తెలియదు జనానికి అప్పుడు. అబ్రహాము ఏం చేసేవాడంటే తన జీవనోపాధి కొరకు ఈ యొక్క బొమ్మలను ఏర్పాటు చేసుకుని నమ్ముకొని బతికేవాడు. ఈ యొక్క బొమ్మలను చూడండి ఇట్లా తయారు చేసుకునేవాడు, వాటిని నమ్ముకునేవాడు, వాటిని నమ్ముకొని బతుకుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న పంపిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. ఏంటంటే బతుకు తెరువు కోసం అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి అబ్రహాము కుటుంబం ఎలా ఉందంటే, వారు పూజలు పురస్కారాలు చేసేటువంటి కుటుంబం వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళ పద్ధతుల ప్రకారం నెల పద్ధతులు కూడా బాగున్నారు. ఇప్పుడు తినడానికి ఉండడానికి కావాలంటే ఇలా అమ్ముకుంటేనే పూట గడుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు పోయాడు, అబ్రహాముని పిలిచాడు. ఎందుకు అబ్రహాముని పిలిచాడంటే, అబ్రహామును పిలవడానికి గల కారణం ఏంటంటే దేవుడి ఉద్దేశాలలో అబ్రహాము ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, అబ్రహాము దేవుడు కానటువంటి దేవతలను పూజించినప్పుడైనా వాటిలో కూడా భక్తిగా ఉంటాడు. ఈరోజు లోకంలో చాలా మంది ఆరాధన చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. 100 మందిలో ఒక 10 మంది కనపడతారు మంచి భక్తి కలిగిన, నిష్ఠగా ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా దేవుడు ఎరుపులు ప్రయత్నాలు. ఎందుకంటే అక్కడ నిష్ఠగా ఉన్నాడు. ఏది కాని దాని దగ్గర నిష్ఠగా ఉన్నాడు, కరెక్ట్ అయిన దాని దగ్గర ఇంకా నిష్ఠగా ఉన్నాడుగా. అంటే ఇది కావాలి, కరెక్ట్ అయినడు కావాలి దేవుడికి. ఎలాగైనా కరెక్ట్ అయినడు బలవంతులు కావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కానీ బలవంతులు కావాలి. కాబట్టి ఇప్పుడు అబ్రహామును చూసినప్పుడు, అబ్రహాము నేను నిన్ను పిలుస్తున్నాను, నేను చూపించే దేశానికి నువ్వు వస్తావా అన్నాడు. ఓకేనయ్యా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నాడు. అంతే. ఏ ఊరికి, ఏ ప్రాంతానికి, అక్కడ పోతే ఉంటుందా, అక్కడ పోతే ఇల్లు ఉంటుందా, అక్కడ పోతే తినడానికి ఉంటుందా, అక్కడ పోతే కట్టుకోవడానికి ఉంటుందా, మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తే కాపాడుతుంది, ఎన్ని ఆలోచించాలా. పిలిచాడు, వెళ్ళాడు. పిలిచాడు, వెళ్ళాడు. ఆ వెళ్ళటమే మనం ఏమంటున్నామంటే, ఎందుకు వెళ్ళాడంటే అబ్రహాము దేవుడిని ఏం చేశాడు? నమ్మాడు. ఏమని నమ్మాడు? ఏమని నమ్ముంటాడు చెప్పండి? దేవుడు చెప్పింది చేస్తాడని అన్నాడు. ఏమి చేస్తాడని చెప్పాడు దేవుడు అబ్రహామును? అది మనకు తెలియదు. ఏమి చేస్తానని చెప్పాడో మనకు తెలియదు. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, వెళతానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అబ్రహాముకు తెలియదు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు బయట పెట్టమన్నాడు, పెట్టాలంటే. అక్కడ నిప్పులు ఉన్నాయి, ఇక్కడ వాన వస్తుంది, ఇక్కడ వరదలు వస్తున్నాయి, ఇదిగో చీకటి పడిపోయింది, కరెంటు లేదు, పోతే పాములు ఉంటాయి. ఎన్ని ఆలోచించాల. దేవుడు అడుగు బయట పెట్టమని పెట్టేశాడు. అడుగు బయట పెట్టిన తర్వాత ఏంటి ప్రభు మళ్ళా ఏం చేయాలని అడగల. బయట పెట్టమన్నాడు, పెట్టాడు, ఆగిపోయాడు. అంతే. రమ్మన్నాడు. తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు తన తండ్రి తన వాళ్ళందరూ కూడా ఎక్కడికి అయ్యాని అడుగుతున్నారు. దేవుడు పిలిచాడు, వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి పిలిచాడన్నాడు? ఎక్కడికో ఆయన తీసుకెళ్తాడు నాకు తెలుసు అన్నాడు. ఆయన తీసుకెళ్తాడు నాకు తెలుసు అన్నాడు. కాబట్టి
వీటన్నిటినీ విడిచిపెడుతున్నాడు. మొట్టమొదట ఇవన్నీ కాదు, ఈతతో నాకు పని లేదు, ఇన్ని సంవత్సరాలు నేను దగ్గర ఉన్నా కూడా ఈతతో నాకున్న అనుబంధంతో కంటే ఈ రోజు నాతో మాట్లాడిన వ్యక్తి, నన్ను పలకరించిన పద్ధతి, నాతో మాట్లాడిన పద్ధతే నాకు బాగా అనిపించింది. ఇవి అవసరం లేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇంటి దగ్గర ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తాయి, లేనిపోయినటువంటి ఇరుకులు వచ్చాయి. ఏదైనా కూడా అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి జాగ్రత్తగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి చూడండి, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగెను. బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను. ఎలా నమ్మాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు రాయ్యా, నిన్నక్కడ గొప్ప జనముగా చేస్తాను, నీకు గొప్ప ఆస్తి ఐశ్వర్యం ఇస్తాను, అక్కడ నీకు ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిలోనికి తీసుకొస్తాను అని చెప్పగానే ఏమిటని వచ్చాడు? ఏమిందా మన దగ్గర ఈరోజు? ఏమి లేదు, ఒట్టి చేతలతో బయటికి పోతున్నావు. నిన్ను గొప్ప చేస్తానంటే ఏమిటని పోతావు? ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడైనా అడిగానే ఉదాహరణ ఎక్కడికైనా పిలిచిపోతాను అనుకోండి, రాండమ్మా నేను ఉన్నాను అనుకోండి, మీరు వస్తారు నాతోటి, వస్తుంటే మీరేం చేస్తారు? కనీసం 200-300 తెచ్చుకుంటారు. ఎందుకు? చూసుకుంటానన్నాడు కాబట్టి. పోయిన తర్వాత చూసుకోకపోతే, అన్ని ఖర్చు పెట్టుకుంటానన్నాడు కాబట్టి పోయిన తర్వాత ఖర్చు పెట్టుకోకపోతే, అంటే నమ్మకం లేదు. కానీ అబ్రహాముకు దేవుడి మీద నమ్మకం. ఈరోజు మనం దేవుడు పిలుస్తున్నాడు, మీరు లోకంలో నుంచి బయటికి రండి, నేనే మిమ్మల్ని పోషిస్తానన్నాడు. కానీ మనకు నమ్మకం ఉందా? అప్పుడప్పుడు సామెత చెప్తున్నా, అంటే సామెత అంటారు, నారు పోసిన వాడు నీరు పైక మాట్లాడు అంటారు. కానీ నారు పోసిన వాడు నీరు పైక మాట్లాడి మాట్లాడతాం. కానీ దేవుడి మీద ఆధారపడిన మనము, దేవుడిని నమ్మినాడు, ఆయనే నన్ను పోషిస్తారని నమ్ముతామా? చూడండి, అది ఏమంటున్నాడు చూడండి. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలములను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. మనుషుడు విశ్వాస మూలం నమ్మాడు. ఆ నమ్మితే ఎలా ఉండాలి? క్రియల రూపకంగా ఉండాలి. ఎలా ఉండాలి? క్రియల రూపకంగా ఉండాలి. క్రియ రూపకం అంటే మాట వేరు, క్రియ వేరు. అబ్రహాం ఏమన్నాడు? ప్రభువా వస్తానన్నాడు, రాకుండా మానుకున్నాడు. ఇది క్రియ. వస్తానన్నాడు, రాకుండా మాకు ఇది క్రియ. ఎందుకు రాలేదంటే, ఆడికొస్తే అన్నం ఉంటుందో ఉండదు, ఆడికొస్తే బట్టలు ఉంటే ఉండదు, ఆడికొస్తే ఇల్లు ఉంటుందో ఉండదు, అక్కడికి వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరేమో, అక్కడికి వస్తే నన్ను పడుచుకునే వాళ్ళు ఎవరు లేరేమో, అక్కడికి వస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు అనుకుంటారేమో. ఈ ఎన్ని పరిస్థితుల మధ్య బయటకు రావడం కష్టమా కాదా? ఊరు పేరు లేని దేవుడు, కొత్త దేవుడు, అసలు ఆ దేవుడు కూడా మనకు తెలియదు. నువ్వేంది దేవుడు వెళ్ళిపోతున్నావు, మనకి ఇంటి ఉంటే నువ్వేది కొత్త దేవుడు వెళ్ళిపోతున్నావు అని ఒక తలకాయ పెట్టి వాళ్ళు. ఇప్పుడు ఇంటి మధ్య బయటికి రావాలి. అది ఎలా ఉండాలంట? విత్ క్రియలతో కూడినదే కావాలంట. విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, మనం నమ్మామంటే ఉదాహరణకు అయ్యా దేవుడి పనిలో దేవుడిలో మేమున్నాము, దేవుడే మాకు అంటాం. అది కష్టం. అది అనడం ఈజీ, చెయ్యటం కష్టం. పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు. ఇప్పుడు అనటం కష్టమా, చేయటం కష్టమే? మాట్లాడటం చెయ్యటం కష్టం, అనటం ఈజీనే. అనటం ఈజీ, నోట్ల నుంచి మాట్లాడేది ఎవరైనా చూసుకుంటారు. కానీ చేయటము ఎందుకు కష్టం? ఎందుకు కష్టం? చావటం మేలు అన్నట్టు. చచ్చిపోవాలి కదా, చావచ్చి చచ్చిపోతారా? చావచ్చి చచ్చిపోతారా?
ఎందుకు చచ్చిపోమంటే నేను చచ్చిపోతే వీళ్ళు అంటే దేవుడి మీద మనకు ఆధారం ఎంత ఉంటుందంటే కొంతవరకే మన ఆధారం, పూర్తి మన ఆధారం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు మన చర్చి యానివర్సరీ చేసుకుంటాం. చేసినప్పుడు అందరూ కూడా తలా కొంచెము, అంటే నేను ఇప్పుడు అవసరాన్ని చెప్తున్నాను, అందరం తలా కొద్దిగా ఒకరు 100, ఒకరు 1000, ఒకరు 1500, ఒకరు 2000 ఎంత పెద్ద చేశారు, మొత్తం గుమ్ముకుడి చేసి అందరికీ 7000. కానీ ఖర్చు అందరితో కూడుకున్నది 20,000, 15,000, 25,000 అంటే. ఇప్పుడు నేను భయపడి ఎన్నికడి వేసిన అనుకోండి, అది జరగదు. 10 మంది పాస్టర్లు వస్తాను, 4-5 పాస్టర్లు వచ్చారు, వాళ్ళకి కావాల్సినవి తెచ్చాయి, అన్ని చెయ్యాలి, మా అన్నాలు పెట్టాలి, ప్రార్థన ఉదయం జరగాలి, సాయంకాలం జరగాలి, వచ్చి పోవడానికి అన్ని కుదరాలి, ఎన్ని తిరగాలి. ఉదయం ఎన్ని చేయాలంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటేనే ఎంత అవుతుంది, వచ్చిందేమో ఎంత ఉంది, చెయ్యటం అనేది కుదరదు. ఎలా చేయాలి? ఇప్పుడు నా మీద నేను ఆధారపడితే చేసే పని కాదు, నీ మీద ఆధారపడితే చేసే పని కాదు. దేవుడు చెప్పాడు, నా పని మీద నువ్వు ఆధారపడిచ్చే దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు జరిగిన పని ఎలా జరిగిపోయిందంటే ఆ దానికి తగిన దేవుడే అనుగ్రహిస్తాడంట. ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారు, ఎవరో వచ్చి ఏం చేస్తారు కాదు. అర్జెంట్ అనే దాన్ని దేవుడి సమయ సందర్భాన్ని బట్టి ఎక్కడేం చేయాలో ఆకర్షిస్తారు. ధైర్యం అంటే నమ్మకం చేయలేదు కూడా, మన ఇష్ట ప్రకారం చేస్తే ఏది జరగదు. నమ్మకం అనేది ఏంటంటే మీకు అందరూ చెప్తాను చూడండి, ఇక్కడ అబ్రహామును దేవుడికి పిలిచాడు, పిలిచిన వెంటనే బయటికి రావడం అనేది కష్టం. నేను చాలాసార్లు మీకు అప్పుడప్పుడు చెప్తాను, మీరు అందరూ అంటారు, అయ్యా ప్రార్థన మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీరు అడిగితే కదా అయ్యా నేను చేసేది, నువ్వు అడిగితే కదా నేను చేసేది అంటే, అడిగితే చేసే పని అయితే మీ మీద ఆధారపడాలి. అదే మోకాళ్ళ మీద కూర్చొని ఆయన అడిగితే చేసే పని మీ మీద ఆధారపడాల్సిన పని లేదు. చాలాసార్లు అంటారు, మీరు అడిగితే కదా ఇప్పుడు అడుగుతానికి మనకేమి నోరు లేదు కూడా అంతే కాదు, నోరు ఉంది కానీ అడిగితే చేసేవాళ్ళు నా కోసం చేస్తారు, అడిగితే చేసేవాళ్ళు మీరేమన్నా అడిగితే చేయకపోతే ఏమన్నా అవసరం చేస్తారు, కానీ అడగకుండా చేసేది దేవుడి మీద ఆధారపడి చేస్తారు. అది ఎలా జరగని, ఎందుకు జరగని, ఏమైనా జరగని దేవుడి పని ఇక్కడ ఎలా ఉందంటే, దేవుడు ఏమన్నాడంటే నా మీద ఆధారపడి నువ్వు అడుగు ముందుకే. ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు ఆయన మీద ఆధారపడాలని అబ్రహామును దేవుడికి పిలిచాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? వారి తండ్రి దగ్గర పూజలు చేసే వారికి నమ్మకం ఉందా? ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్న మనకే నమ్మకం లేదు. లేక నమ్మకం ఉందా? ఉదాహరణ ప్రేమ ఈరోజు ఉదయకాలం ప్రార్థన ఉంది, రేపు నైట్ ప్రార్థనకి వెళ్ళాలంటే నేను అన్నం తినలేదు, అన్నం తినకపోతే కళ్ళు తిరుగుతామని మనమే డౌట్ పడేవాళ్ళం. అవునా? నేను ఊరి నుంచి వేరే ఊరు ప్రార్థనకి వెళ్ళిపోతాం. ఉదాహరణ ఎగ్జాంపుల్గా ప్రార్థన పోతాం, ప్రార్థన పోతే ఏ సమస్యలు వస్తాయని డౌట్లు పడే మనం. అబ్రహాం ఏం చేశాడు? ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ప్రదేశం కాని ప్రదేశం, మళ్ళా ఇంటికి వస్తుందా? మనం మళ్ళా వద్దామని తెలిసిపోవడానికే డౌట్. ఆయన మళ్ళా వద్దామా? మళ్ళా రాలేడని తెలుసుకోవడం ఎందుకు వెళ్ళాడు? దేవుడి మీద నమ్మకం, విశ్వాసం అనేది ఇదే. ఈరోజు మన మందిరం ఉన్నప్పుడు ఒక పని అనేది జరగాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఏదైనా ఉదాహరణ మన దగ్గర మనకు ఆటో ఉంది కదా, ఈ ఆటోను అప్పుడప్పుడు కొంతమంది పిలుస్తుంటారు, అర్ధాకరా ఎడాకరా. నేనేమంటే ప్రార్థన ఉన్నప్పుడు నేను అక్కడికి పోతాను. ఎందుకంటే పోతే టైంగా వస్తాను కదా, రూపాయి వస్తుంది కదంటే మీరిచ్చే రూపాయి గురించి నేను ఆలోచించట్లా. నేను ప్రార్థన లేనప్పుడు ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటాను, వస్తుంటారు, తక్కువేం లేదు. దాన్ని ఏదో దేవుడి పని కూడా కనుకుంటాము, వస్తుంటా పోతుంటాను. కానీ ఇప్పుడు మనం తెచ్చింది దేనికోసం? దాన్ని దేవుడి పని కోసం. దేవుడి పని కోసం తెచ్చిన దాన్ని దేవుడి పనికి అడ్డమైతే అక్కడది బాగుంటుందా? ఇప్పుడు దేవుడి కోసం తెచ్చుకున్నదని అదైనా కూడా ఏదైనా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడి కోసం తెచ్చుకునేది దేవుడి పనికి అడ్డమైతే ఇప్పుడు దేవుడికి బాగుపడదు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, అబ్రహాము నీతిమంతులను ఎలా తీర్చబడ్డాడంటే, అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఎలా నమ్మాడంటే, నన్ను దేవుడు బతికిస్తాడని నమ్మాడు. బతికిస్తాడని నమ్మిన అబ్రహాముతో ఒక ప్రదేశానికి పోయినాడు. బాగా ఒక ప్రదేశానికి పోతే ఆ ఐగుప్తు ప్రదేశానికి వెళితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, అబ్రహాము యొక్క పరిస్థితిని బట్టి, అబ్రహాము స్థితిగతిని బట్టి
ఆయన భార్య మీద పరిస్థితులు ఏమన్నా జరుగుతాయేమని ఆలోచించి అబ్రహాం తన సహోదరుని చెల్లెడని చెప్పాల్సి వచ్చింది, తన భార్యని చెల్లెడని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మంచి వాళ్ళు కానీ మధ్యలోనికి దేవుడు తీసుకుపోతున్నప్పుడు ప్రభువా అసలు నీకు తెలివన్నా ఉందా? మంచి వాళ్ళ మధ్యలోనే పెట్టినట్టు వాళ్ళ మధ్యలోనే తీసుకొచ్చామని నేను తీసుకెళ్ళాల్సింది ఎవరి మధ్యలోనికి? మనకి ఇప్పుడు దేవుడిని నమ్మారు కదా మీరు అందరూ నమ్మి మనం నమ్మితే మనకి ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఒక ముడుపులు ఆరుపాయలు ఉండాలి. ముళ్ళు అసలు ఉండకూడదు మన జీవితాలు. ముళ్ళు రాకూడదు, దెబ్బలు రాకూడదు, బాధలు రాకూడదు, కష్టాలు రాకూడదు. ముడుపులు ఆరుపాయలు ఉండాలి. వద్దన్న వాళ్ళకి అన్నం ఉంటుండాలి, వద్దన్న వాళ్ళకి కాయకూరలు ఉంటుండాలి, వద్దన్న వాళ్ళకి చేతులు డబ్బులు రావాలి. మర్చిపోయి ఏదైనా పనిలో పని ఉపయోగించిన ఏదైనా పని చేసేటప్పుడు ఒక అన్నం లేదనుకోండి, దేవుడు నమ్ముకుంటా అన్నం పోలేదని వాళ్ళకి బాధపడతారు. కానీ ఇప్పుడు అబ్రహాం వెళ్ళిన ప్రదేశంలోకి వెళ్ళాడు. ఆ ప్రదేశంలోకి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆమె ఎవరన్నా కానీ ఆమె నా సర్వతం. ఎందుకు చెప్పావంటే ఇక్కడ ఉన్న ప్రదేశం మంచిది కాదు. ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా చెప్పండి మీరు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక్కడ మీకు ఏమైనా వాన తడుపుతారు ఎవరన్నా? వాన తడుపుతారమ్మా? వాన తడవమ్మా. ఏదైనా సరి వస్తుందంటే సరిలో ఉండమని చెప్తారా? తడుపు వేసుకున్నా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటా. రెండోది ఏదైనా ఇబ్బంది అయిందంటే ఎలా ఉంటాడు? మనకి ఏ సమస్య లేకుండా జరిగిస్తాడు. ఎవరికైనా కరెంటు పోయి కానీ పాములు వచ్చి కానీ తేలు వచ్చి కానీ ఉంటాయి కదా. ఎంత జాగ్రత్తగా ప్రదేశంలో కూడా మనం నమ్మకం లేకుండా బతుకుతున్నాం కదా. కారణకాడికి బాధపడితే ఏం బాధపడే చీకట్లో పోవాలంటే ఎట్లా వద్దులే, వర్షం పడుతుందిలే, నేను ఈ ఊరు కాకుండా వేరే ఊరు పోవాలంటే అక్కడే పోతే ఏం జరుగుతుందిలే, ఎందుకు ఈ తలకాయ మనకు ఆడ పోయి కూర్చొని వస్తే సరిపోద్ది కదా అనుకునే రోజుల్లో బతుకుతున్న బతుకులు మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నది అట్లా నుండి నది పర్వాత నుంచి కలిసిపోతున్నాడు. రా అని చెప్పిన ప్రదేశానికి కన్నా ఇప్పుడు ఆయన రావాలి బయటికి. ఈయన బయటికి రావాలి. ఈయన రావాలంటే ఆయన గురించి ఏం మాట్లాడాలంటే విశ్వాసం అనున్నది ఏమని రాయబడిందంటే నీతిమంతుడు అబ్రహాం. నేను ఎలా బతుకుతున్నాడు? విశ్వాసంతో బతుకుతున్నాడు. ఏమని బతుకుతున్నాడంటే నీకు పోయిన వారం అనుకుంటా మనకు కాదు చెప్పాను, అక్కడ వేరే చోట చెప్పాను అనుకుంటాను. ఏం చెప్పానంటే ఇప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సారేపాత ఎదురులా ఉంటుంది తెలుసా? సారేపాత ఏలియా కాలంలో ఎంతో మంది ఎదవలు అంటున్నారు. ఏలియా దినాల్లో ఎంతమంది అక్కడ? ఎంతో మంది ఎదవలు అంటున్నారు. మరి ఏలియాని ఎవరి దగ్గరికి పంపించాడు? ఎందుకు ఆమె దగ్గరికే పంపించాడు? మిగతా వాళ్ళు లేరు ఎదవలు అంటారు. ఆయన కాలంలో ఒక్కలా ఇద్దరు ఎదవలు అంటున్నా, కుప్పలు ఉన్నారు ఎదవలు అంటున్నారు. ఆయన దగ్గరికి ఎందుకు పంపించాడు? మనం ఒకసారి చెప్పాను, వాక్ ఎక్కడ చెప్పాను, దర్శనవనంలో చెప్పాను. ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడంటే ఆమె పెట్టే మనిషి కాబట్టి. పెట్టే వాళ్ళ దగ్గరే పంపిస్తాడు దేవుడు. కన్నడ దగ్గర పంపాడు ఆమె పెట్టేది. అందుకనే దేవుడు ఆమె దగ్గర పంపించాడు. ఆమెను పోషించాడు జీవితాంతం. ఆ కరువు తీరేంత వరకు కొండలో బుడ్డిలో నూనె అయిపోలేదు, కొండలో పిండి అయిపోలేదు. ఇప్పుడు రోజు ఆమె రొట్టెలు కాల్చుకుంటుంది, రొట్టెలు కాల్చుకుంటుంది. ఆ మొక్క తినగా లేకపోతే ఏడియాకు ఆమె తినదా? ఇక్కడ పెట్టిందా? అంతేనా? పెట్టేది కాబట్టి ఆ ప్రాంతంలో నడుపుకున్న వాళ్ళందరూ పెట్టిందమ్మా. అదే పెట్టడానికి తినా ఆ ముగ్గురే తినేది దాచిపెట్టుకోండి. అప్పుడప్పుడు మీరు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు తెలుసా? ముండోళ్ళను పిసనాలను అసలు ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకంటే ఈయన ఆశీర్వదిస్తే ఈయన తింటారు, ఈయనే దాచిపెట్టుకుంటారు. ఊరికి పెట్టరు. ఎవరిని ఆశీర్వదిస్తారంటే 10 మందికి పెట్టే వాళ్ళని ఆశీర్వదిస్తారు. దేవుడు ఆశీర్వదిస్తారు. మరి దెయ్యం ఆశీర్వదించిందని దాని గురించి నేను మాట్లాడతా. దేవుడు ఆశీర్వదిస్తే 10 మందికి పెట్టేవాళ్ళు. ఎందుకంటే 10 మందికి వీళ్ళు ఆధారం ఉంటారు, ఆదర్శం ఉంటారు. ఇప్పుడు ఏం చేశాడు అబ్రహాము? ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆయన ప్రాణానికే ముప్పు వచ్చిందా? ఎవరి ప్రాణానికి? అబ్రహాము ప్రాణానికే ముప్పు వచ్చింది. ఇప్పుడు అబ్రహాం ప్రాణానికి ముప్పు వస్తే అబ్రహాం పోవాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాదు. పోవచ్చా? దేవుడు చెప్పాడు.
బొమ్మను, పక్కదారిలో బొమ్మని బాగుంది, అడిగి పోవాలి మరి. ఇప్పుడు అడిగిన తర్వాత ఏం చేశాడు? సొంతంగా ఆయన పెత్తనం ఏంటంటే చెల్లెలని చెప్పడం ఆయన పెత్తనం. పంపించింది దేవుడు, చెల్లెలు నా భార్య చెప్పన్నాడు అంతే, కానీ చెప్పరా. ఇప్పుడు మన్నాడు ఎందుకు నేను చెప్తున్నానంటే పరిస్థితులు బాగా చెప్తాను. విశ్వాసం అనేది ఎలా ఉందంటే ఈరోజు మనందరం విశ్వాసిస్తున్నాం, దేవుడిని విశ్వసిస్తున్నాం, కానీ అది క్రియల రూపంగా చేయలేకపోతున్నాం. ఈ చేతులు చెప్పాను కదా, 7,500 చేతులు పెట్టుకొని ఇంత పెద్ద పని చేయాలంటే నా వల్ల కాదు, మీరే చేయండి, మీ చేతికి అప్పగించినట్టు అంటే ఎవరి దారి పని చేసుకుంటారు. ప్రార్థన చేయలేదు, మామూలు ప్రార్థన చేసుకున్నాం, 2 పురుగులు కొట్టాలు తెచ్చుకున్నాం, పురుగులు చెల్లెలు అందరం పెట్టించుకోవాలనుకున్నాం, అంతేనే కాదు. నేనంటున్నానంటే నేను గొప్ప చెప్పట్లా, అంటే ఎందుకంటే దేవుడి మీద ఆధారపడితే వదిలేయా దేవుడికే. అయితే కానీ ఏం చేద్దాం? ఉదాహరణకు మనకేదో నుంచి అనుకోండి, మన దగ్గర బంగారం ఉంది, తాకడి పెడతారు, దేవుడు అవకాశం బయటపోతుంది. దానికంటే దేవుడి కంటే ముఖ్యం కాదు ఇది. మన దగ్గర వస్తుంటే అది వచ్చేది దేవుడి కంటే ముఖ్యం కాదుగా. కానీ మనం ఏం చేయాలంటే నమ్మలేము, దేవుడిని నమ్మలేము. ఎందుకు నమ్మలేమంటే ఇది పోతే రేపు సంపాదించుకున్నాం. అంత నమ్మకం మనకు దేవుడి మీద, దేవుడి మీద అంత నమ్మకం మనకు. దేవుడి మీద నమ్మకం అనేది విశ్వాసం అనేది నిరీక్ష. విశ్వాసం అంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడు, ఎలా పడితే అలా జీవించు. నేను నీతిమంతుడు అయితే నువ్వు నీతిమంతుడు అయితే ఎక్కడ పడితే అలా జీవిస్తావు, నమ్మకంతో జీవిస్తావు. ఎప్పుడు చచ్చిపోయినా అగలోకం పోతాను, నమ్మకంతో జీవించాలి. నువ్వు నీతిమంతుడివి, అవినీతిమంతులతో మనకు సంబంధం అవకాశం. అదే చెప్తున్నాడు చూడండి, హబక్కూకు గ్రంథం 2:4 ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం 2:4. హబక్కూకు ఒక మాట చదువుతాం జాగ్రత్తగా. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతుంది. ఎలాంటి వాళ్ళు కలుగుతాడు? యథార్థ పరులు కాదు, అతిశయపడతారు. నేను ఎంత, నాకు ఇది ఉంది, నేను ఎంత ఏ దానికై నేను ముందుంటాను, దేనికై నేను ముందు చేస్తాను, దేవుడే నాకు ముఖ్యమని అతిశయపడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఎలా బ్రతుకుతున్నట అంటే యథార్థ పనులు కాదు. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, అంటే కుదురుతాం. అది కుదురుతా చెప్పండి? ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట. ఎందుకు ఉండకూడదు? ఉదాహరణకు మీరు ఎవరైనా అంటే మనకు అర్థమయ్యే భాష చెప్తున్నారు, మన భాష అంటే మన ముందే ఏరియాని బట్టి. మీరు ఎవరైనా పని కడతారు, ముఠా పని కడతారు, ముఠా పని కడతారు. వెళ్ళినప్పుడు ఒక ఆయన మిమ్మల్ని నమ్ముకొని ముఠా కడతారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? అయ్యా పని అయిపోయే వరకు నేను వస్తానంటారు. అప్పుడు మీరు అందరూ అడ్వాన్స్ తీసుకుంటారు, 1000, 10,000 ఎంత కొంత తీసుకుంటారు. అప్పుడు మన 10 మందిని నమ్మి అతను ముఠా కట్టుకుంటాడు. నీ కొద్దిగా చేడు పెద్దదైంది, 10 ఎకరాలు కొట్టాలన్నప్పుడు నేను రానను అనుకోండి. అప్పుడు ఆయన ఏమంటాడు? మిమ్మల్ని నమ్ముకోగల నేను ముఠా కట్టింది, అదే నేను ముందే రానని చెప్తే నేను కట్టడుగా. అప్పుడు నేను మీరాగలిపోయాడుగా. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? బాగా గమనించండి. నీతిమంతుడి విశ్వాసం వలన జీవితానంటే అబ్రహాంని పిలుచుకునేటప్పుడు మంచోడే, మధ్యలో వచ్చిన తర్వాత అబ్రహాంకి ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఇట్టేటప్పుడు మాట్లాడి అనుకో, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు మళ్ళీ అలాంటి వాళ్ళు పిలుచుకోవాలంటే అంత కష్టమమ్మా, అంత కష్టం చెప్పండి. అలాంటి వాళ్ళు పిలుచుకోవాలంటే ఇప్పుడు నేను అన్నాను 5-6 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుకుంటూ 15 సంవత్సరాలు బైబిల్ చదువుకుంటున్నాను. బైబిల్ వాక్యం 5-6 సంవత్సరాలు అంటే పూర్తిగా సేవలు 8 సంవత్సరాల నుంచి పూర్తి సేవలు చేస్తున్నాను. వాక్యం బాగా చెప్తున్నాను, అనేక చోట్ల మీటింగ్లకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇది వదిలేసి ఏదో పక్కన ఉన్నటువంటి దీన్ని ముందు పెట్టుకొని దానికి పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు నా లొట్టను తయారు చేయాలి 2 రోజులు పట్టు చెప్పండి. మళ్ళా నా లొట్టను తయారు చేయండి. అప్పుడు ఏమనుకుంటారు దేవుడు? అసలు ముందే నువ్వు రాకుండా ఉంటే ఇంకొకటి రెడీ చేసి పెట్టుకుంటారు కదా. ఇల్లు మొత్తం కట్టుకున్న తర్వాత పైకి వచ్చిన తర్వాత వీడొచ్చి ఇల్లు నీకు అమ్మనంట, ఈ స్థలం నీకు అమ్మనంట అనుకోండి. ఇప్పుడు ఇల్లు కట్టి నేను ఏం చేయాలి? స్థలం ముందు ఇచ్చేటప్పుడే చెప్పాలి, ఇది నాకు అవసరం లేదు, మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు దీనిలో నీ ఇష్టం వచ్చింది చేసుకోమని. అలాగే మనం దేవుడిని నమ్మేటప్పుడు దేవుడికి పూర్తిగా మనం సమర్పించేటప్పుడు చెప్పాలి,
నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను వాడుకో, నేను ఉపయోగపడతాను నీకని చెప్పాలి. అప్పుడే ఆయన అర్హమైన పాత్రగా తీసుకుంటాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఎలాగంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 20 వచ్చి ఒకసారి చదవండి. లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 చదవడం తర్వాత చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 తీసారా? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల వస్తా మధ్యలో ఎనిగిపోయిన అనుకోండి, అతడి వలన నా ఆత్మకు సంతోషము ఉండదు. అతడు వెనుక తీసిన ఎడల ఎలాగంటే మీకు అందరికి అర్థం చెప్తాను. ప్రారంభంలో పరిచయం ప్రారంభంలో మీరు అందరూ కూడా ప్రారంభంలో మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రారంభంలో కొంతమంది ఉన్నారు. అప్పుడు ప్రారంభంలో పరిచర్య చేసుకునేటప్పుడు ఏం చేసామంటే, ఈ పరిచర్య కొరకు సిస్టమ్ కావాలనుకున్నాం, చర్చి కావాలనుకున్నాం, దాని కొరకు ఇవన్నీ సిస్టమ్ కావాలి, మైకులు మౌతులు అవన్నీ కావాలనుకున్నాం. దాని కొరకు కీబోర్డ్ అంటే క్యాష్ వాయించే వాళ్ళను, బ్యాట్ కొట్టే వాళ్ళు అందరూ రెడీ చేసి పెట్టుకున్నాం. మొత్తం రెడీ చేసి పెట్టుకొని అందరినీ సిద్ధం చేసుకొని మనం యాడికి కూడా మీటింగ్ చేయొచ్చు, మనమేమన్నా ఊర్లేరు. ఇప్పుడు ఈ యొక్క ఫ్లాట్ ఇచ్చేవాడు నేను రాని వెనక్కి తీసింది అనుకోండి, ఇప్పుడు ఎవరికి నష్టం? ఇప్పుడు చెప్పండి, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి? ఏర్పాటు చేసుకున్న ఇయ్యాల నష్టం, వాడికేం నష్టం? ఎన్ని రోజులు? 6-7 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించి, 6-7 సంవత్సరాలు నీకు ఎన్ని వస్తువులు కొనిచ్చి, 6-7 సంవత్సరాలు నువ్వు మీటింగ్ ఉపయోగపడతావని నిన్ను ఒక అంపులు కొద్దిగా తయారు చేసి పెట్టుకున్నావు. ఇప్పుడు నేను రాను, నేను ఉద్యోగం చేసుకుంటానంటే మళ్ళా ఇంకొకరిని తయారు చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు నిన్ను నమ్మి బండి ముందుకు సాగిపోతుంది. ఇప్పుడు నువ్వు మధ్యలో ఆపేస్తే ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళా 8 సంవత్సరాలు ఎదురు చూడాలంటే పని ఆగిపోతుందిగా. మళ్ళా చూడప్పుడు మీరు పాత్ర వచ్చాను, మీరు ఎప్పుడేకన్నా పని పోతుంది, మీకు అర్థం కావడం చెప్తాను. 20 మంది కొట్టాలి ఆపు ఒక బ్యారికేడ్కి. తాట తెచ్చి అక్కడ పెడతారు. ఈ రోజు బ్యారికేడ్ ఆకు కొట్టే వాళ్ళని అంటే ఎక్కువ చెవులు కొట్టాలి కాబట్టి 50 రోజులు నాకు జ్వరం వచ్చింది, నా కాలు నొప్పులు, నా కడుపు నొప్పులు, అందరూ అయిపోయి 8 మంది క్లబ్ ఎక్కారు. ఇప్పుడు బండి ముందుకు పోతే ఏం జరుగుతుంది? ఈ రోజు ఆపుకుంటున్నాక ఇప్పుడు ఆ యజమానుడు ఎవరు నడుపుతారు? నడుపుతాడా? చేతగానుడు ఎందుకు పెట్టావైపోతా. ఇప్పుడు ఎవరు నడవాలి? ఎవరు నడవాలి? ఎవరు నన్ను తప్పుకుంటారా? అది బతిమలు ఆడుకోవాలి, బతిమలు ఆడుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఉన్న మత పరిస్థితులు బట్టి రేపు నీకు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, ఇంకొకటి పిలిచి నీకు బిర్యానీ ప్యాకెట్ పెట్టుతాను, ఇంకొకటి పిలిచి నీకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఎందుకు ఎంత కాకా ఎందుకు పడుతున్నాడంటే ఒప్పుకున్నాడు కనుక. అది ఒప్పుకోకపోతే ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఒక దేవుడి పని ఎలాంటిదంటే, దేవుడు తయారు చేసుకునేటువంటి అంపుల పదాలు మామూలు కాదు. తయారు చేసుకుని సిద్ధం చేసుకుంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు అమ్మాయి ఉంది, ఇప్పుడు కీబోర్డు అమ్మాయికి కొనుక్కున్నాము, ఇప్పుడు కీబోర్డు వాయిస్తున్నాను చూడండి అక్క, అమ్మాయికి నేర్పిస్తున్నాను. ఇప్పుడు అమ్మాయికి నేను నేర్పించింది అనుకోండి, మధ్యలో అమ్మాయి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పాలి, ఏమవుతుంది? మళ్ళీ ఇంకొకరు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఒక 20 రోజులు, 30 రోజులు పడుతుంది. మళ్ళీ ఒక 3-4 నెలలు లేదు, 10 నెలలు పడుతుంది. మళ్ళా 10 నెలలు బట్టి బాగా రెడీ చేసిన తర్వాత వాడు పదాన్ని తగ్గించుకొని నేను వాయించుకొని నేను ఒక లోకంలోకి అడుగుతాను, అంటే డబ్బుల కోసం ఆడుకోండి, మళ్ళీ మొత్తం తయారు చేయాలంటే. అందుకని దేవుడిని పిలుచుకునేటప్పుడు అట్టాలను పిలుచుకోవాలా. అబ్రహాము అయితే ప్రాణాలకు తెగించైన చివరి దాకా నమ్మకంగా ఉంటాడని అట్టాన్ని పిలుచుకోవాలి. అందుకే అబ్రహాము నీతిమంతుడు విశ్వాసం మూలంగా, అంటే అతను ఏం నమ్మాడు తెలుసా? కంటి కనిపించేటట్టు నమ్మను నేను. కంటి కనిపించేట బాగా గమనించి ఆలోచిస్తే మత్తయి సువార్త 13:21 ఇప్పుడు చదువుతాం. 13:21 మత్తయి సువార్త 13:21 జాగ్రత్తగా చదవండి. 13 అయితే అతనిలో వేరు లేనందున
అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడును. అంటే ఇప్పుడు వాక్యం అంటే ఇంత ఎద్దు అని ఉపమానం ఇది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇది రాతిని అన్న బండి ఎత్తనం. ఎడబడదమ్మా? రాతిని అన్న బండి ఎత్తనం. ఈ ఎత్తనం ఏం జరిగిందంటే వెంటనే పలుకుతుంది, బాగా వాక్యం బాగా పెరుగుతుంది. కానీ ఈ ఎండ తగలగానే ఏమవుతుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? కింద ఏరు లేదు అని అర్థం. అదన్నా అర్థం చేసుకోండి. కింద ఏరు లోపల పడదు కనుక ఎండ తగలగానే పైన ఏరు వెళ్ళిపోతుంది. అలాగే కొత్తగా ప్రార్థనకు వచ్చేవారు బాగుంటారు. రోజు ప్రార్థన అంటారు, బైబిల్ చదువుతుంటారు, ప్రార్థన చేసుకుంటుంటారు, అది చేస్తుంటారు, ఏ చేస్తుంటారు, వాక్యాలు అంటుంటారు. కొద్ది రోజులు పోయాక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి, మీకు వచ్చే ఇబ్బందులు. ఇట్లాంటి ఇబ్బందులు రాగానే మళ్ళా ఎండిపోతారు. కారణం ఏంటి? బలమైన ఏది లేదు. అందుకే మీరు ఇప్పుడు నాటకం పడతారు కదా, నాటకం ఇప్పుడు ఏం చెప్తారు? మిమ్మల్ని ఏం చెప్తారు? మీరు చెప్పండి. లోతుకు పెట్టి పైన మట్టి వేయండి అన్నమాట. ఎందుకు మట్టి వేసేది? పై మట్టి అంటారు. పై మట్టి దగ్గర పై మట్టి దగ్గర మట్టి ఎందుకు అంటారు? ఏరు లోపల బిగతాలు ఉంటే బాగా మొక్క పెరుగుతుంది. ఓరకట్ట పై పైన గుచ్చేసిపోతే ఏమవుతామా? ఎండలాగా నిండిపోతాం. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? విశ్వాసం బట్టి జీవించాడు. కొట్టుడు జీవించా. విశ్వాసం ఏ విశ్వాసం ఉంది అతనికి? నా దేవుడు చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆపదలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, చివరికి అడక్కదన్నా నా దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాము జీవితంలో కొన్నిసార్లు బాధలు వచ్చాయి. తన సొంత వాళ్ళే తన మీద నిందలు మోపారు. తనతో ఉన్న వాళ్ళని తనకు పడలేదమ్మా. లోతుకు అబ్రహాముకు పడలేదమ్మా. అయినా కూడా లోతు మంచిదాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాముకి ఏమి నేర్పించినా, ఏమి లేని దాంట్లో కూడా దేవుడికి పోషించగలన్నాడు. ఈరోజు మనం నమ్మగలమా? నిజంగా నమ్మగలమా? మనం అనుకోవచ్చు, ఎందుకయ్యా నాడు ఇంకా కష్టాలు సమస్యలు అంటే, దేవుడి పనిలో నువ్వు పోతున్నప్పుడు మధ్యలో ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నిన్నేం చేస్తున్నప్పుడు నిలబడతావా, ఓడిపోతావా? నిలబడతావు. కానీ ఎన్నిసార్లు నువ్వు ఓడిపోయినావో అందుకే దేవుడు నిన్ను బట్టి తన ఆత్మకు సంతోషం లేదు. నన్ను బట్టి దేవుడి ఆత్మకు సంతోషం లేదు. అప్పుడప్పుడు చాలా మార్లు అప్పుడప్పుడు అనుకుంటుంటాం. అంటే నేను ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తుంటాను. ఈరోజు ప్రార్థనకు మామూలు ప్రేరు పెట్టాలని ఆలోచన లేదు నాకైతే. మామూలు పోయి ప్రార్థన చేసుకుని వద్దాం అనుకున్నాను. మౌతులది పెట్టాలనుకుంటే ఎప్పుడూ జరిగినట్టు జరగాలి. ఈరోజు సందర్భం బాగలేదని, ఇదిగో వాతావరణం బాగలేదని, ఇబ్బందికరంగా ఉందని నేను ఇలా ఉన్నాను అనుకుంటే కుదరదుగా. ఈరోజు ఇలా ఉందని పోయినప్పుడు మానుకుంటున్నా. ఈరోజు ఇలా ఉందని నేను ఒక ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్లి కానీ పేరెంట్ జరిగితే మానుకుంటా. ఎట్లాగా జరిగిందన్నా మరి దేవుడి పని దగ్గరికి వచ్చి అన్ని అనుకోవాలని అంటున్నావంటే నువ్వు డేంజర్, చాలా ప్రమాదమైన వ్యక్తివి. ఏంటి ప్రమాదమైన వ్యక్తి అంటే ఏం తెలుసా? పచ్చిగా చెప్పాలంటే తెలుసా? అన్నం పెట్టినంత వరకే మాట్లాడతాడు. ఒక్క పూట అన్నం పెట్టకపోతే బుద్ధి బయటపడతాడు. దేవుడు మేలు చేసినంత వరకే అనుభవించాలా, అంటే కీడు అనుభవిస్తా కదా. ఎవరన్నాడు? ఏమన్నాడు? ఎవరినన్నాడమ్మా? భార్య చెప్తున్నాడు. దేవుడు నాకు ఆస్తులు ఇచ్చినప్పుడు మంచోడు అన్నావు, దేవుడు నాకు అంతస్తులు ఇచ్చినప్పుడు మంచోడు అన్నావు, 10 మందికి బిడ్డలను ఇచ్చినప్పుడు మంచోడు అన్నావు. ఈ రోజు దేవుడు అన్ని తీసుకుంటే చెడ్డోడు అంటావా? అనొచ్చక? మరి అంటమానమా? మనమైతే అంటున్నాం. కాబట్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు చాలా మందిలో తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అన్నాడంటే, నేను అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను. ఏమంటున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:7 ఒకసారి చూడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:7. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:7 ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా
క్షేమముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ధైర్యము గలవారమై ఎల్లప్పుడూ ఏంటి గలవారై ఉన్నారంట? ధైర్యం గలవారమై. మనకుంది ఎల్లప్పుడూ ధైర్యము. 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు నీకు ఆడింది అనుకోండి, ఒక 50,000 నా దగ్గర ఉంది అనుకోండి, మామూలుగా చేయని ఈ రోజు పండగ అంట. ఇప్పుడు ఏమి లేకపోని అనుకోండి, దేవుడే చూసుకుంటానంటమా. ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ఎలా ఉన్నారంట? ధైర్యంగా ఉంటారు. ఏమవుతుందంటే ఏదైతే కానీ ముందడుగేయాలి, దేవుడు చూసుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి కొంతకాలం 3-4 నెలల క్రితము మనం ప్రార్థనకి వెళ్ళాము. ఒకసారి గుర్తుంది కదా, గానపేట ప్రార్థన వెళ్తున్నప్పుడు మొండి తిరిగిపోయి వెళ్ళిపోయాం. మధ్యలో ఆటో పైన పంచలేదు, అయినా దేవుడు చూసుకుంటారు వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సందర్భం అంటే గవిడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మళ్ళీ అక్కడ వర్షం బాగా పడుతుంది, రాబోతుంది, ఎక్కువ వర్షం పడితే రాబోతున్నారు. వర్షం అయితే గానపేటలో పడుతుంది, కానీ మనం కజూరుపాడు దగ్గర ఉన్నాం. ఇక్కడ వెళ్ళాం, ఆ నుంచి తిరిగి ఇంట్లోకి వచ్చాం, సిస్టమ్ అంతా లోపల పెట్టుకున్నాం, పడుకున్నాం. అప్పుడు వచ్చి పడి అంటే మనకైతే దేవుడితో మనం ఉంటే దేవుడు మనం కాపాడుతున్న నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఇప్పుడు చిన్న స్థితిని బట్టి చిన్నది వచ్చినా ఏమవుతుందో అంటే ఆ రోజు విశ్వాసం ఈ రోజుకి ఏమైందంటే, దేవుడు ఏమంటున్నానంటే ఎగ్జాంపుల్ అర్థం అంటే మీరు ఎవరికి అర్థం చెప్తున్నాను. అప్పటికి ఇప్పుడు విశ్వాసం మనలో తగ్గింది, కానీ దేవుడిలో మాత్రం అలాగే మనం చూసే చూపు తేడా. కానీ ఈ లైట్ ఈ రోజు ఎట్లా ఉంటుంది, రేపు అట్లుంటుంది, కానీ మన కళ్ళే తేడా ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే, అబ్రహామునే ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అంటే, అబ్రహాం అంతం దాకా నిలబడగలని దేవుడు అన్నాడు. మనం నిలబడలేమని దేవుడికి తెలుసా? దేవుడు మనకు నిలబడలేమని తెలుసా? దేవుడు మనలో కూడా నిలబడగలనుకున్నాడు కాబట్టి పిలుచుకున్నాడు. కానీ మనము లోకాశలు చేసి దేవుడిని విడిచిపెట్టేస్తాం. లోకాశలు వచ్చేసి మనలోకి ఎలా వచ్చాయని చెప్తానంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క పనిలో ఇక్కడ చాలా మంది ప్రార్థనకు రాలేకపోయారు. వాళ్ళు ప్రార్థనకు రావడానికి ఇబ్బంది ఉంది, కానీ ఈ రోజు మనిషికి ఒక 500 రూపాయలు డబ్బులు ఇస్తున్నామంటే వాన్ లేదు, వరద లేదు, నైట్ కాదు, పొగలు కాదు, పరుగులో ఉంటారు. పెళ్లి జరుగుతుంది, పేరెంట్ జరుగుతుంది, పోతారు. కానీ ఏడికెందుకు రాలేరంటే, ప్రారంభంలో మొట్టమొదటి నమ్ముకున్నప్పుడు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ప్రార్థన కొంచెం చుట్టాలి చెప్పండి. ఎంతకంటే గబగిమైనప్పుడు కూడా వచ్చింది, ఏమవుతాయా ఎవడే చూసుకుంటాడని వచ్చారు. కానీ ఈరోజు ఎందుకు రాలేకపోయారంటే, బైబిల్ అదే చెప్తుంది, ఉండగా 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 ఏమవుతుంది, మన విశ్వాసము సన్నగా పడిపోతుంది. మీరు బాగా గమనించి ఆలోచించండి. ఏ రైతు అయినా, ఏ వ్యాపారవేత్త అయినా, ఏ పని చేసే వాళ్ళైనా వాడికి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు అనుకోండి, కొడుకు పని చేసుకోమని. ఆ కొడుకు 5,000 ఎంత చేస్తే మీకు సంతోషం ఉంటుంది? 5 లక్షలు చేస్తే సంతోషం ఉంటుంది కదా, 5 కోట్లు చేస్తే సంతోషం ఉంటుందా? ఉంటుంది. అదే 50 రూపాయలు చేస్తే ఉంటుందా? ఉంటుందా? అంటే ఇచ్చిన దాన్ని రెట్టింపు చేయాలంటే, మీరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చాడు, ఇదిగయ్యా దీన్ని తీసుకొని వ్యాపారం చేసుకొని బాగా పడుతున్నాడు. నువ్వు 5,000 ఇచ్చావు, ఈ 5,000 తీసుకున్నాడు 5,000, 10,000, 10,000, 50,000, 50,000, లక్ష, 5 లక్షలు, 10 లక్షలు చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు నీ కొడుకు గురించి 10 మంది దగ్గర ఏం చెప్పుకుంటావు? మామూలు కదా నా కొడుకు, నేను 5,000 ఈరోజు 5 లక్షలు సంపాదించి పెట్టాడు, మామూలు కదా. మరి నీకు కూడా దేవుడి విశ్వాసం ప్రారంభంలో కొంచెమే ఇచ్చాడు, కొంచెమే ఇచ్చింది, ఆయన ఏదైతే ఇచ్చాడు. కానీ ఇప్పుడు పెంచుకోవాల్సిన బాధ్యత నీదా ఆయనదా? ఇప్పుడు 5,000 ఇచ్చింది నువ్వే, ఇప్పుడు 5,000, 10,000 నువ్వు చేస్తావా, నీ కొడుకు చేయాలా? నువ్వు చేసేపోతే నీ కొడుకు ఎందుకు ఇవ్వటం? 5,000 ఇస్తావు, వాడు ఎర్ర టెండలో రాళ్ళు పోసుకుంటూ పోతుంటే నువ్వు కూకొని నవ్వుతావా నవ్వా? ఇప్పుడు అసలు మనిషివా కొట్టువా? నీ కొడుకు అంత రాళ్ళు పోసుకోపోతే నువ్వే దగ్గర కూర్చొని నవ్వుతున్నావంటే, వాడు కష్టపడి పైకి రావాలని నేను కూర్చున్నాను. కానీ నేను ఇప్పుడు పోయి చేయని ఇచ్చాను అనుకో, రేపు మళ్ళా నా కోసం వచ్చేస్తాను, మా అమ్మ వచ్చి ఎప్పుడు చేయదు కదా. దేవుడు కూడా మనం అలాగే చేయాలనుకుంటున్నాను.
సమస్యలు వచ్చినప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నా బిడ్డ జయిస్తుందని ఎదురు చూస్తున్నాడు. మన ఓడిపోయి 10 మళ్ళా లేక ఆన్లైన్ పడుతున్నాం, ముందుకు రానివాడు. మనం ఒకేసారి వేసిపోయి ఆడపడుతుంటే ఒకేసారి నువ్వు 10 లక్షలు ఇస్తే వాడు కష్టపడాల్సి పడిందమ్మా. 10 లక్షలు ఇచ్చి మనకు వాటిని ఏం చేయాలి చేత ఏం చేసుకుంటాడు? పాటు చేసుకుంటాడు. అదే 10 లక్షలు చేసిండు అనుకో, వాడికి 10 కోట్లు అయినా కావాలి. ఎందుకంటే వాడు జాగ్రత్త కలిగినాడు. 10 కోట్లు 50 కోట్లు చేస్తారు కానీ వాడు ఖర్చు పెట్టాడు. దేవుడు మన కొరకు ప్రారంభంలో కొంచెంలో నమ్మకం వచ్చినప్పుడు మనం గొప్ప చేయాలనుకుంటున్నాం. కానీ మనము విశ్వాసం అనేది మాటలలో ఉంది కనుక అబ్రహాంకు ఉన్నటువంటి విధంగా కట్టు చెప్తే విశ్వాసం అనేది మనకు మాటల్లో వచ్చింది, క్రియలో రాలేదు. ఎందుకు రాలేదంటే క్రియల దగ్గరకు వచ్చాక మన కాలు నొప్పులు రాకూడదు, కడుపు నొప్పులు రాకూడదు, తలకాయ నొప్పి రాకూడదు, జ్వరాలు రాకూడదు, ఏమి రాకపోతే ప్రార్థన పడతాం. మరి జ్వరం వస్తే పని పోమ్మా. ముఖ్యంగా అందరూ ముమ్మరంగా నాటుకుంటున్నారు. నువ్వు ఇంట్లో పడుకుంటావా? ఒడిగేసుకునే నేను కూర్చుంటాను నాటమని చెప్తారు. అంటే పళ్ళ లోకం మీద ఉన్నంత ఆశ దేవుడిలో లేదు కాబట్టి దేవుడు ఈ రోజు మనం చూసి ఏడుస్తున్నాడు మనం చూసి. అందుకే చెప్పింది ఇక్కడ అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే అతను ఏమన్నాడు? నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు అబ్రహాము? ఎలా జీవించాడు? విశ్వాసం మూలంగా జీవించాడు. ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నామంటే రేపటికి సమస్య ఉందన్నా ఈ రోజు నేను విశ్వాసంతో జీవిస్తున్నాను. ఎలా కుదిరిందంటే దేవుడి మీద ఆధారపడతాం. చివరికి ఏం చేస్తుంది అయితే చచ్చిపోతాం. అంతకంటే పొగడం అనుకోగా చచ్చిపోతే పర్లోకంగా వెళ్ళిపోయేది. మరి అంత ధైర్యం కావద్దు. మళ్ళీ అది ధైర్యం, చచ్చిపోవడానికి ధైర్యం కావాలి. మీకు తెలుసో తెలియదు. కొన్ని వారంలో కొన్ని నెలలు అమ్మాయి బాగా హాస్పిటల్కి పోవాలి. ఎప్పుడైతే లేవు, ఖచ్చితంగా పోవాలి. చుట్టుపక్కల అందరూ అంటే పైకి అందరు కానీ అందరికి మా అక్కాయిలు కానీ వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ బంధువులు కానీ అంటారు. సో పిల్లలను జాబ్ చేసుకుంటే నీకేం కష్టం, నీ కలుగు మమ్మల్ని అడిగేవాళ్ళు అని వాళ్ళని అడగడం. వాళ్ళు ఒక లెక్చర్ ఇచ్చింది, ఆడికొచ్చి తీసుకెళ్ళి నేను అసలు రాను, నాకు అవసరం. ఓకే, ప్రార్థన చేసుకున్నాం, దేవుడే చూసుకుంటా అనుకున్నాం. ఉదయకాలానికి చూశాక అందరికీ వచ్చాయి, నా ఒకరికే చెప్పలేను. అవసరానికి వచ్చాయి నేను చెప్తున్నాను. ఎప్పుడో చేసిన కలుగుకున్నప్పుడు చిరకే అసలు పడదేవుడికి నమ్మకం అనేది మాకైతే. కానీ చిరకే పడ్డాయి. హాస్పిటల్లో జరుగుతుంది, 2 రోజులు చేసుకుని హాస్పిటల్లో చూసుకోవచ్చు. అంటే దేవుడు టైం వచ్చే మనకు బంగారం ఇవన్నీ తగిన సమయంలో మనకు సహాయం చేస్తాడు. అది నమ్మకంతో బతకాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే దేవుడి మీద ఆధారపడితే వస్తుంది, మనుషు మీద ఆధారపడితే రాదు. చాలాసార్లు అనుకుంటున్నారు అక్కలు బాగా చూసుకుంటారు, వాళ్ళు వాళ్ళు అనిపించింది డబ్బులు. నేనే అంత ముందుగా సంపాదించాలంటే నేనే తెచ్చి నలుగురు కాదు, నేనే బ్యాంకుకి పోయి వాళ్ళు రావాలి కాబట్టి 1,97,000 తెచ్చి ఇంట్లో పెట్టాను. ఎవరు లేవు అంటే నాకు అబద్ధం చెప్తే నేను తెచ్చి పెట్టినట్టు ఈ వస్తా అంటే నేను అడిగి రావడం అవసరం, నాకు అంత అవసరం. వాడే చెప్పాను, ఉంటే ఈ ఒట్టు లేకపోతే ఆ ఒట్టు ఉంటారు. 2 ఒట్లు మనకు డేంజర్ కదా. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను. ఇప్పుడు నేనేం చెప్తున్నప్పుడు ఎవరికైనా మనం మా వాళ్ళు కానీ మా బంధువులు కానీ ఎవరికి చెప్తాను, నాకంటూ ఏ ఫంక్షన్లు పబ్బన్నాలు ఉంటావు, పెళ్ళిళ్ళు పేరంటో నా ఇష్టం లేకుంటావు. నాకు దేవుడి పనే పెళ్లి పేరంట. దానికి వచ్చిన వాళ్ళని నేను ప్రేమిస్తాను. రేపు వాళ్ళు ఏమైనా ఫంక్షన్ ఉంటే నేను పోనంటాను. ఇలాంటి రావచ్చు కదా. నేను పెడితే నువ్వు రానప్పుడు నీ కాడికి నేను ఎందుకు రావాలి? ఇప్పుడు అమ్మాయి మామాట పడవచ్చు, నేను చెప్తాను నేను రానని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మన చర్చి యానివర్సరీ జరిగింది నాది, ఇది మన దేవుడి పండుగ, మన అందరం కలిసి చేసుకున్నాను. దీన్ని నా ఇంట్లో పండగలా చేసుకున్నాను, నా ఇంట్లో ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నాను. నువ్వు రాలేదంటే రేపు నాకు సొంత దాన్ని చేసుకున్నా రావాలిగా. ఇప్పుడు ఇదే నా సొంతం, నా సొంత లేదు. అందుకే నేను చెప్తాను, రేపు వాళ్ళు ఏంటంటే పిలిచి నేను రాను. ఇంటికాడ వరకు వచ్చిన రాను. ఎందుకు రావంటే వాళ్ళు నా దేవుడి కాడికి రాను. నేను వాళ్ళ కాడికి ఎందుకు అవసరం? ఇంత కఠినంగా ఉండడం కష్టం. అంటే కఠినంగా ఉంటేనే కొన్ని రోజులు మారుతారు. ఎంత అవసరం ఉదయం నుంచి వర్షం పడుతుంది కదా, మళ్ళీ పాప నుంచి ప్రారంభం అవసరం వచ్చాక ఎంత పైన కింద తడిసిపోతాను, నీళ్ళు పోతానే కారిపోతాను. ఎందుకు వచ్చావు? నేను ఫోన్ చేసి వాళ్ళని వదిలేయాలి. అవసరమే ఉంది, నాకు అవసరం వచ్చిందా? దేవుడి పని అది, నా పని కాదు అది. ఇప్పుడు
ఆ వయసులో నేను పడుకొని నిద్రపోతే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగా శుభ్రంగా బిర్యానీ తెచ్చి పానపడుతూ తిరిగి పడుకోమంటారు. కానీ దేవుడి మీద ప్రేమకి మనం చెప్పాల్సిన అవసరం నాకు ఫోన్ చేసి ప్రవాసిపోయినా నేను ఫోన్ చేసి రమ్మన్నాడు ఏమంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అందరూ ఇలా కాడికి వచ్చి అక్క ప్రార్థన నేను పిలిచి వచ్చి ఏమంటారట నాకు అవసరం ఏమంది. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఏ విషయం కూడా కొన్ని విషయాలు దేవుడి విషయంలో మనం కరెక్ట్గా ఉండకపోతే మనం చాలా చేయాలి. మీరు ఉన్నట్లా కరెక్ట్గా కొన్ని విషయాలు చదువుకుపోతున్నారు చదువుకొని లోకేశాలు చదువుకొని తప్పలేదు, దేవుడి విషయంలో చదువుకోవాలి. కొన్ని విషయాలు జాగ్రత్త కరెక్ట్గా ఉండాలి. ఉంటే నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే నీకు ఏం జరుగుద్ది, దేవుడిని న్యాయం చేస్తారు. కరెక్ట్గా ఉన్నప్పుడు న్యాయం చేస్తారు. మీరు ఉదాహరణకు అంటే అర్థం కావడం చెప్తున్నాను. నేను కొత్తగా అక్వ దగ్గర మేము పాలు పోసుకుంటాం, 3 నెలలు 4 నెలలు పోసుకుంటాం. కరెక్ట్గా రూపాయలు కూడా లెక్క చెప్తాను. నేను లెక్క కరెక్ట్ రూపాయలు, ఎందుకంటే ఇది ఈ పని దీన్ని కరెక్ట్గా ఉంటేనే రేపు కరెక్ట్గా ఉంటుంది. అదే కరెక్ట్గా ఉండకపోతే విలువ ఉండదు అక్క, నీకు విలువ ఉండదు, నాకు విలువ ఉండదు. నువ్వు నన్ను చీపోచవచ్చు, నేను నిన్ను చీపోచవచ్చు. కానీ ఏ పని చేసినా కరెక్ట్గా చేయాలి. అది దేవుడి పని, అంత కరెక్ట్ చేయాలి మనం. అప్పుడప్పుడు నేను చెప్తాను అంటాను నువ్వు చెప్పే లెక్క కరెక్ట్గా ఉండాలి, నేను ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. అవసరమైతే మళ్ళీ అడిగి తీసుకుంటాను. కానీ దీని లెక్క దీనికి ఎందుకంటే నువ్వు సమాధానం చాలా మందికి చెప్పాలి, నేను సమాధానం చాలా మందికి చెప్పుకోవాలి. ఇది సమాధానం చెప్పకపోతే వేరు, కాబట్టి సమాధానం చెప్పాలి. ఎంత ఏంటి దాని ఖర్చు దాని అన్ని అచ్చులు అడుగుతారు. ఇది చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చాక ఏమి లేదన్నాం అనుకోండి, సనిగిరి అనుకోండి, అక్కడ ఏదో ఇబ్బంది పడినంటే ఆ ఇబ్బంది వల్ల నువ్వు తలదించుకోకూడదు, ఆ ఇబ్బంది వల్ల నేను తలదించుకోకూడదు. కాబట్టి రేపు మనం ఎక్కడో ఒక చోట సనిగిరి పడితే దేవుడి దగ్గర ఏం చేద్దాం, తలదించుకునేందుకు ఎంత చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ప్రతిదీ చెప్తాను, ప్రతి విషయంలో కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది దేవుడి పని అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి అబ్రహాముని ఎందుకయ్యా అక్కడ నుంచి బతుకొచ్చాడంటే అతడు అంతము దాకా ఎన్ని కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఎందుకు అడిగయ్యాడని తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకొని మనం ఎదురెళ్తున్నాడంటే మన మధ్యలో ఆగిపోతామని దేవుడికి తెలియకపోయినా ఇప్పుడు దేవుడు తెలుసుకున్నాడు కనుక. ఏం ఆగిపోతాడని దేవుడికి తెలుసా? తెలియదు, ఆగుదలని తెలియదు, ఆగడం తెలియదు. కానీ సైతాన్ని పరివేశించాడు బొమ్మని. కానీ అప్పుడప్పుడు మన దగ్గరికి సైతాన్ని పంపించే దేవుడే. మీరేమంటారంటే కష్టాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇందా చెప్పాను కదా, నీ కొడుకు బండారం మారుతుంటే నువ్వు నేను కొంచెం చూస్తున్నావు అంటే అతనేంది, నేను ఆ సహాయం చేస్తే రేపు నేను లేకపోతే బతుకుతురా. అదే ఇప్పుడు నేను చూస్తుంటే వాడు ఎలా చేయాలో నేర్పిస్తాను నేను ఉన్నప్పుడు. అదే నేను లేకపోతే నేర్పిస్తాను అంటే కదమ్మా. ఇప్పుడు ఏదన్నా ఏదైనా చిన్న చిన్న కార్యాలు జరుగుతుంటాయి కదా, అప్పుడు మీరు ఉండే ఏం చేస్తారు, ఇట్ట కాదు ఇట్టాయా ఇట్లా ఏం చెప్తారు. కానీ ముందు మీరు చేస్తారా? అక్కడ ఉంటారు చేసేది మొత్తం మీరే, కానీ చేపిస్తారు వాడు చేత ఇలా చేయాలి ఇలా చేయాలి, వాళ్ళ పిలవాడు ఏళ్ళ పిలవాడు, వాళ్ళతో మాట్లాడి ఏ డబ్బులు ఇస్తా ఎందుకంటే ఒకవేళ రేపు నేను లేకుండా వాడంతా వాడు చేసుకోవాలి. కాబట్టి మన దేవుడి ఆలోచన పడేదంటే ఎప్పుడు నేను సహాయం చేస్తే వాడు బతికేది ఏంది, నా సహాయం కనపడ్డది అపవాదిని మాత్రం ఓడించేటట్టు పథకాలు దేవుడు మనం పరీక్షలు పెట్టుకుంటున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే చిన్న బాగలేకపోగానే ఎందుకు నాకే వచ్చింది బాగాలేదండి అని నువ్వు అనుకున్నామంటే నీకు వస్తే నువ్వు దండురాలు చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు 100 సార్లు చెప్పిన నీకు వస్తే నువ్వు దండుడు చెప్పాను. ఎందుకంటే నువ్వు దేవుడి దృష్టిలో ఉంటావు కాబట్టి నీ దగ్గర పర్మిషన్ వస్తుంది. దృష్టిలో లేకపోతే పర్మిషన్ వస్తుందా? అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నాయకులు ఎవరింటికంటే వాళ్ళకి బాగు, కొంతమంది ఇళ్ళకాడికి పోతారు. ఆ ఇంటికాడికి పోయి ఏదన్నా నువ్వు నిన్నదాకా మనతో ఉన్నాడు, ఏదన్నా అటు తిరిగా ఏదన్నా అది అంటారు. వీళ్ళందరూ అంటారు ఆయన దగ్గర కూడా మా దగ్గర అంత ఇంపార్టెంట్ కాదు. ఈ ఒక్క మనిషి వస్తే వాళ్ళ 100 మనిషి వచ్చినంత సహాయం 100 మందితో సమానం. అందుకే ఇప్పుడు నువ్వు ఒక్కదాని నీ ఇంటిలో నీ ఒక్కడివే నీ కుటుంబాన్ని మార్చే రేంజ్కి దిగదారినప్పుడు, ఆ రేంజ్లో వచ్చినప్పుడు అపవాది వాడి మీద కన్నేసాడు, దేవుడి దగ్గర పోయాడు. ఏందయ్యాడు కానీ ఇదిగో నా బిడ్డ ప్రకాశం చూడు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ప్రదేశాన్ని నా గ్రామాన్ని మారుతానంటే అయ్యా అన్ని సక్రమించావు కాబట్టి మారుతున్నాడు, ఒక్కసారి ఇబ్బంది పెట్టి మారుతుందేమన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ప్రార్థన పద్ధతిలో వాళ్ళు ఇంతకుముందు తింటున్నప్పుడు భలే పోయావు, ఇప్పుడు తిడుతున్నాక ఎందుకు తిడుతున్నారు ఎందుకు అంటే ఆయనే ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. ప్రార్థన పోవాలంటే బాగా లేకుండా
ఏంటంటే ముందు బాగుంది ఇప్పుడు బాగలేదంటే ఆయనే ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ చిన్న సమస్య వల్ల ఆగిపోగానే ఆడు పోయి నవ్వుతున్నాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర నవ్వుతున్నాడు. ఆగిపోయాడు. చూసావు ఆదివారం పోకుండా ఎందుకు ఆగిపోయిందంటే నీకు తెలియదు నేనేం సమస్య కట్టినా చిన్నదే ఏంటి ఈరోజు పండగ వాళ్ళకి చుట్టాలన్నారు ఆగిపోయింది అంతే. చుట్టాల కోసమే ఆగిపోయాడు రేపు పర్లోకం రాగలడా? ఇప్పుడు ఆ నవీన్ నువ్వు ఎంత దూరం వచ్చినా కూడా వేస్ట్ అయిపోయాడు. అందుకని ఈరోజు నేను అందరూ చెప్తున్నాను, విశ్వాసం మూలంగా నీతిమంతుడు తీరుతాడు. ఆ నీతిమంతుడు కావాలంటే నువ్వు దేవుని నమ్మాలి. ఎలా నమ్మాలంటే 75వ సంవత్సరంలో అబ్రహాము నమ్మాడు, 100వ సంవత్సరంలో నాకు పిల్లవాడిని ఇస్తాడని నమ్మాడు. అప్పటికి సారా యొక్క గర్భత్వం అయిపోయింది, అంటే లోపల గర్భసంచారం మధ్యత్వం అయిపోయింది, అంటూ వీటి ఆగిపోయింది, ఋతుస్రావం జరగలేదు, ఇప్పుడు పిల్లలే పుట్టరు. కానీ ఆ సందర్భంలో కూడా దేవుడు చెప్పిన మాట నమ్మి కుమారుని పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పిన ఒక చిన్న వాక్యం ఏంటంటే, మనము విశ్వాసులు నీతిమంతులైతే విశ్వాసం మూలంగా జీవిస్తాం. ఆ విశ్వాసం అనేది ఏంటంటే పరలోకం దేవుడు నాకు ఇస్తాడు, దానికోసం ఎన్ని కష్టాలు అనుకొని దాన్ని సాధించుకుంటాను, వస్తుంది ఈ చిన్న చిన్న వాటికి నేను ఎదురు వెయ్యను అని ఎదురు తిరగాలి. అలా తిరగాలంటే మనకేం కావాలని చెప్పాడు పౌలు గారు? ధైర్యము. ఎందుకు ధైర్యం కావాలంట? ఎందుకు ధైర్యం? ఎందుకు అక్కడ ధైర్యం చెప్పని ఆలోచించి ఒకసారి ముగించుకుందాం, అయిపోయింది. ఎందుకు ధైర్యం కావాలి? ధైర్యం ఎందుకు అనమంటారు? ధైర్యం ఎందుకు అనమంటారమ్మా? అప్పుడప్పుడు ఏ నుంచి నేను ఇంటికి పోతే ధైర్యం పంపని చెప్తారు. నేను చుట్టూ పడ ధైర్యం పంపించగలరా? అదే ఏ నుంచి ఈ అడ్డంగా నడిచి కుట్రపడ పంపంటే ఏమంటారు? జాగ్రత్త చెప్తారు కదా. ఎందుకని? అది చీకటి ఉంటుంది, పొరుగులు ఉంటాయి, కుట్లు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, నప్పులు ఉంటాయి, ఏమవుతున్నా కూడా భయపడకుండా పంపంట. అందుకనే దేవుడు మనకి ఎందుకు ధైర్యం అనమంటే, మొదటి పేతురు 5:8 చెప్పిండు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, ఎందుకంట మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడు. వెతికే దేనికి? ఎందుకు ఎదుగుతున్నాడు? ఎందుకు ఎదుగుతున్నాడు అని చెప్పాను? ఎందుకు ఎదుగుతున్నాడమ్మా? వాళ్ళని ఎదుగుతున్నాడా? ఎందుకు ఎదుగుతున్నాడంటే బలంగా దేవుళ్ళు ఉన్న వాళ్ళ కోసం ఎదుగుతున్నాడు. అందరినీ అక్కడు బలంగా దేవుళ్ళు ఉన్నాడు. ఇదిగో ఈ సంఘంలో 10 మంది ఉన్నారు, బలంగా ఉన్నారంటే ఆ 10 మంది మీద వేసింది కాదు. ఒకళ్ళేమో ఎక్కడ పడిపోయారు, ఒకళ్ళేమో అక్కడ పడిపోయారు, ఒకళ్ళేమో ఆడ పడిపోయారు, ఒకళ్ళేమో పడిపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చామంటారు తెలుసా, ఓ ప్రార్థన చేస్తారు, మీకే వర్తన ఎందుకు రోగాలు? అప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఈయన మాటల కొడక ఎదురు తిరిగే ధైర్యం దయచేప్పుడు మనం వాళ్ళకి బాగా చాపీగా సాగిపోతుంది. వీళ్ళందరూ చంద్రం నిన్ను ఇప్పుడు ఉదాహరణకు ఉందనుకో, అప్పుడు ఏమంటారు, నీ ఇంట్లోనే ఎందుకు ఈ సమస్య నిన్ను అన్నప్పుడు నువ్వు ఎంత బాధ అవుతుంది అని ఎవరు కావాలి? దేవుడు ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరీక్ష పెడుతున్నాడు. ఏ నిలబడితే రేపు ఆ పరీక్ష నాకు ఉండదు. నాకు నిలబడగలమా? నిలబడగలమా? నిలబడలేదు. వెనుపాతం తెలుసా? అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? లేదమ్మా దేవుడి మందిరంలో అంటే ఇబ్బంది అయింది అంటే ఆ సమస్య ఉంది కాబట్టి నువ్వు ఆగిపోతుంది, దానికి తెలుసు కాబట్టి అదే సమస్య పెడతాడు. ఇప్పుడు నీ అక్క అనుకో, నీకే సమస్య ఉంది, నీ కళ్ళు తిరిగేది పెట్టింది అనుకోండి, ఈ సమస్య ఉంది కాబట్టి ఆగిపోతుంది తెలుసు, అదే సమస్య పెట్టింది. నేనున్నాను అనుకోండి, ఇంట్లో వాళ్ళతో సమస్య ఉంది అనుకోండి, ఆ సమస్య పెడతాడు. నీ బలహీనత దానికి తెలుస్తుంది కాబట్టి నీ బలహీనత పెట్టారు. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా? వీటి గురించి చెప్తారు మనకు లేదా, ఎందుకంటే మనం ఏమన్నా కాబట్టి బయట అంటారా ఏడా లేమంటారు, ఎంత చేసినా ఏమంటారు మేలకొని ఉంటారు, మనం పోయి అంటామంటారు. అంటే మన బలహీనత ఏదో వాడికి తెలుసు, మన బలం తెలియదు, మన బలహీనత తెలుసు. మన బలహీనత తెలిసినప్పుడు మన బలహీనతను బట్టి మనం ఆగ్రహించాలి. ఇప్పుడు మన బలహీనత ఏమంటాం? రేపు పొద్దున తినడానికి కూడా బియ్యం లేవు, ఈ పూట పనికి పోతే బాగుంది అని చెప్తుంది ఆదివారం వచ్చారు. కానీ బియ్యం లేకుండా చేసుకోలేదు ఎవరు? నువ్వు అసలు చేసుకుంటావా? కానీ దయ్యమే తెచ్చిన ఆ పరిస్థితి. ఇప్పుడు ఆదివారం పనికి పోతావా? ప్రార్థన ప్రభువా ఒక్క దేవుడికి పోతే ఒక 200 వస్తాయి, రేపు ఉదయం తెచ్చుకుంటాను, నేను నా కుమారుడు నా పిల్లలు అందరం తింటాను,
సంతోషంగా ఉంటాం, వచ్చే వారం ఘనంగా ఉంటాం. ఈ రోజు లేకుండా చేసింది వచ్చే వారం లేకుండా లేదా? 4 వారాలు లేకుండా చేస్తే 5వ వారం ఇంత పని లేదు, నువ్వేం అనుకుంటావు? ఒక రోజు ప్రార్థన పోయేది, పోకపోతే కొమ్మలు ముడిపోయా అయిపోయాయి. అంటే ఎంత ఈజీ అంటారు, అంత ఈజీ పడిపోవటం. అందుకే ఒకసారి పరలోక సంబంధమైన మర్మం రుచి చూసిన తర్వాత వెనకబడిపోయిన మనల్ని మారటం చాలా కష్టపడ్డాం. కొత్త వచ్చేవారికైనా ఆసక్తి ఉంటుంది, కానీ ఒకసారి ఎన్నికడిగేసి చూడు, మళ్ళా మీరు రావాలంటే చాలా కష్టపడి మీరు రాలేరు. మళ్ళా మీ మనస్సును అంత కఠినం చేసుకున్నారు, మీరు రాలేరంట. ఒకవేళ పిలిచిన ఏమంటాం ఇబ్బంది ఏమిటి ఎలా మారిపోయారంటే అంతే కఠినం అయిపోయారు. బైబిల్ చెప్తుంది ఒక్కసారి వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైన మర్మం రుచి చూసిన తర్వాత వెలుగుబడిన వారిగా మార్చలేము. అందుకే చెప్తారు చూడండి, కొంతమంది మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసిన కొద్ది బలహీనమైన తర్వాత 2-3 వారాలు ఆగిపోయిన తర్వాత రమ్మంటే వస్తాను పో, ప్రారంభంలో వస్తామని పో అంటున్నారంటే మీరు ఎంత కఠినంగా మీ మనసులు మారిపోయో నీకే తెలియదు. ఈరోజు మీకు అసలు ఆలోచన ఉందా? కాస్త చెప్పండి. ఇప్పుడు అనుకుంటుంది చెప్పండి. ఆలోచన పోవాలి, దేవుడి పనిలో ఉండాలని ఆలోచన అంటే మారిపోయింది. ఆ స్థానంలోనికి వేరే మార్గం వచ్చిందండి. ఆ పని చేసుకుందాము, ఎక్కడ పనికి పోదాం, ఈ పని చూసుకుంటాం, ఈ స్థానంలో అది పెట్టేసింది. మీరు ఎంత మర్చిపోయారు, మీరు దీని గురించి ఆలోచన మర్చిపోయారు, దాని గురించి పట్టించుకోకుండా మర్చిపోయారు. అందుకే బైబిల్ ఏమందంటే అబ్రహామును పిలుచుకున్నానంటే ఏ దానికోసం కూడా ఎన్నికడిగేయలేదు. ఈ రోజు నేను అంత గొప్ప చేతబడి పిలుచుకున్నాను, నువ్వు వెనుకబడిపోయావు, నా వల్ల కాదు అంటున్నాడు. అంటే ఆయన వల్ల కాదని కాదు, నా వల్ల కాదని ఎందుకంటున్నానంటే నిన్ను బలపరచాలనుకున్నా నువ్వే వద్దనుకుంటున్నా ఏం చేయమంటే. అప్పుడప్పుడు ఉదాహరణకు నేను మంచి పనికి మాలను అనుకోండి, నాకు 500 ఇచ్చావు, 500 5 రోజులు తినమన్నాను అనుకోండి, నేను 500 ఒక్కటే కాగలిగితే ఈసారి 500 అవుతావా? ఏం చేస్తావు? రోజుకు 100 వెళ్తావు. నీ దగ్గర ఎందుకు, నా దగ్గర జాగ్రత్త నీ దగ్గర దాచిపెట్టుకుంటాను. అలాగే నేను దేవుడు చెప్తున్నాను ఈరోజు మనందరికీ చెప్పే ఒక చిన్న విషయం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుడు. ఆ విశ్వాసం ఏంటంటే నేను దేవుడి పనిలో ఉంటే దేవుడే నన్ను చూసుకుంటాడు, అది విశ్వాసం. కానీ ఆ విశ్వాసంలో లేనప్పుడు నేను కాదు, ఈ ముందుని యేసు ప్రభు వచ్చాడు చెప్పినా మనం మారం. యేసు ప్రభు చెప్పినా యేసు ప్రభు అంటాము, అలా అన్నారు చూడండి శిష్యులు దెయ్యమన్నట్టుగా ఆయన చూసుకుంటున్నాం. ఓకే, అందరు తల వస్తే ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన సమయం